హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎవరైనా మనకి మళ్ళీ గుర్తొస్తూ ఉంటే మనం ఏం చేయాలి? ఇలా మనందరికీ జరుగుతుంది. ఒక పర్సన్తో ఉన్న మూమెంట్స్ గుర్తొస్తాయి, లేదా ఎవరైనా మన హార్ట్ బ్రేక్ చేస్తే వాళ్ళు చాలా గుర్తొస్తారు. ఆర్ మనం ఏదైనా రిలేషన్లో ఉంటే ఎక్కడైతే ఆపోజిట్ పర్సన్ మనకి వాల్యూ ఇవ్వరో, రెస్పెక్ట్ ఇవ్వరో, అయినా వాళ్ళ గురించి ఆలోచిస్తాం. ఇది లోపల మనకి చాలా హర్ట్ చేస్తుంది. ఏడుస్తాం, అరే యార్ నాకేమైంది అని సాడ్ ఫీల్ అవుతుంటాం. మీరేమో ఆ పర్సన్కి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఒక స్పెషల్ ప్లేస్ ఇస్తే తనేమో మిమ్మల్ని అర్థం చేసుకోవట్లే, మీతో మాట్లాడట్లే, మీకు టైం ఇవ్వట్లే, మీతో కలవాలనుకోవట్లే. ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి ఏదో ఒక టైంలో మనకి లోపల చాలా గట్టిగా గుచ్చుకుంటాయి, పెయిన్ అనిపిస్తుంది. అండ్ ఆ పర్సన్ మనకి మళ్ళీ గుర్తొస్తుంటారు. సో ఈ సిచ్యువేషన్లో మనం ఏం చేయాలి? ఫ్రెండ్స్, ఇక్కడ 3 థింగ్స్ గురించి డిస్కస్ చేయడం ఇంపార్టెంట్. వెరీ ఫస్ట్ థింగ్, ఎవరైనా మనకి ఎందుకు గుర్తొస్తారు? ది సెకండ్ థింగ్, అసలు పాసిబిలిటీస్ ఏంటి? ఈ గుర్తు రావడం అనుకున్న సైన్స్ ఏంటి? అండ్ థర్డ్ థింగ్, వాళ్ళని గుర్తు చేసుకోవడం ఎలా తగ్గించుకోవాలి, ఎవరినైనా ఎలా మర్చిపోయి మన లైఫ్లో ముందుకి ఎలా వెళ్ళాలి, ఎలా మూవ్ ఆన్ అవ్వాలి. ఓకే, ద ఫస్ట్ థింగ్ ఈజ్, ఎవరైనా మనకి ఎందుకు గుర్తొస్తారు? గైస్, మన అందరం మనుషులం. We all are human beings and we all are social animals. మనకి మనుషులు కావాలి, మనని లవ్ చేయడానికి, కేర్ చేయడానికి, రెస్పెక్ట్ ఇవ్వడానికి, బయట తిరగడానికి, ఇలా ప్రతి దానికి మనకి మనుషులు కావాలి. సో మనం ఒక పర్సన్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, అంత వాల్యూ ఇస్తున్నాం, అండ్ మన హార్ట్లో ఒక స్పెషల్ ప్లేస్ ఇస్తున్నాం. ఎంతలా అంటే వాళ్ళు లేకపోతే ఇంక లైఫే లేదన్నంతలో ఇంపార్టెన్స్ ఇస్తాం. వాళ్ళు చాలా వాల్యుబుల్, చాలా ఇష్టం. అండ్ ఒకవేళ ఆ పర్సన్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతే, లేదా ఆ పర్సన్ మీతో మాట్లాడకపోతే, ఆర్ మీకు రెస్పెక్ట్ ఇవ్వకపోవడం, పట్టించుకోకపోవడం, మిమ్మల్ని కలవకపోవడం, ఇలాంటివి చేస్తే మీరు వాళ్ళకి వాల్యుబుల్ కాదేమో అని ఏదో ఒక టైంలో మీరు చాలా హర్ట్ అవుతారు, ఆ పెయిన్ ఫీల్ అవుతారు. ఇలాంటి సిచ్యువేషన్లో ఏం చేయాలి? ఇదే మెయిన్ కండిషన్. అండ్ ఇంకోటి ఏంటంటే, మీకు బ్రేకప్ అయితే, లేదా ఎవరైనా మీ హార్ట్ని బ్రేక్ చేస్తే, అది కూడా జరిగి చాలా టైం అయినా కూడా సడన్గా వాళ్ళు మీకు గుర్తొస్తారు. మీ లైఫ్ చాలా బాగా నడుస్తుంది, అంత బాగానే వెళ్తుంది, ఒక ఫ్లోలో వెళ్తుంది. కానీ సడన్గా ఏదైనా ఒక సాంగ్ విన్నప్పుడు, ఆర్ ఏదైనా తనకి రిలేటెడ్ చూసినప్పుడు మొత్తం అప్పటి మెమరీస్ అన్నీ మీకు గుర్తొస్తాయి. మీకు ఇలా అనిపిస్తుంది, ఓ మై గాడ్, ఇలా మళ్ళీ తన్ని గుర్తు చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. సో మీ ట్రిగ్గర్స్ మీద వర్క్ చేయండి. ఓకే, మీకు వాళ్ళు గుర్తు రావడం ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఆ కనెక్షన్ని బ్రేక్ చేయండి. ఎలాంటి టైంలో సాడ్ సాంగ్స్, తన ఫొటోస్, ఓల్డ్ చాట్స్, ఇవన్నీ మీకు దూరంగా ఉంచండి. అండ్ ఎవరైనా మనకి ఎందుకు గుర్తొస్తారు? మనం మనుషులం, మన మనుషులకి అటాచ్ అయిపోతాం. మనలో చాలామంది ఎమోషనల్ అవుతారు. నేను, మీరు అందరూ ఎమోషనల్ అవుతాం, అందరూ మనుషులకి అటాచ్ అవుతాం. బట్ ఎస్, మనం వాటి మీద వర్క్ చేయాలి. నేను చేస్తా, అండ్ నాకంటూ ఒక సర్కిల్ ఉంది, అలానే మీరు కూడా ఒక సర్కిల్ వేసుకోండి. ఇలా మాత్రం ఉండకూడదు. ఒకరు ఎప్పుడంటే అప్పుడు వస్తారు వెళ్తారు, ఇలా జరగకూడదు. మీ లైఫ్లో ఒక సర్కిల్ తీసుకోండి. నా లైఫ్లో ఇంతమంది ఉన్నారు, వీళ్ళే నాకు ఇంపార్టెంట్, వీళ్ళ దగ్గర నా నెంబర్ ఉంది, వీళ్ళు మాత్రమే రాగలరు, బయట వాళ్ళు రాలేరు, అందరూ నాకు ఇంపార్టెంట్ అనుకుంటే మీరు ఎవ్వరికి ఇంపార్టెంట్ కాకుండా అయిపోతారు. సో ఇలాంటి మైండ్ సెట్తో ఉండాలి. ఐ వోంట్ అలౌ, దట్స్ ఇట్. ఇది మీ మైండ్లో ఉంచుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్, పాసిబిలిటీస్ ఏంటి? పాసిబిలిటీస్ అంటే ఏ పర్సన్ గురించి అయినా సడన్గా వాళ్ళని మర్చిపోలేం. నాకు మెసేజ్ చేస్తుంటారు, ఆ అమ్మాయిని, అబ్బాయిని ఎలా మర్చిపోవాలి అని. గాయస్, మర్చిపోవడానికి ట్రై చేయొద్దు, బికాస్ అది జరగదు. ఒక పర్సన్ని 10-20 సంవత్సరాలు అయినా కూడా మర్చిపోవడం జరగకపోవచ్చు. ఇప్పుడు ఒక 30-40 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు చిన్నప్పుడు లవ్ని గుర్తు చేసుకుంటారు కదా, తను ఎలా ఉందో అని. సో మర్చిపోవడానికి ట్రై చేయొద్దు, మర్చిపోలేరు. సో మీరు చేయాల్సింది గుర్తు చేసుకోకుండా ఉండడం. తను ఎలా అయినా మర్చిపోవాలనుకుంటే జరగదు. మనం కంప్యూటర్స్, మొబైల్స్ కాదు, మనం డివైజెస్ కాదు, వి ఆల్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్. సో జరిగినవి గుర్తు వస్తాయి. మనం మెషిన్స్, రోబోట్స్ కాదు కదా. డివైజెస్కి అయితే టిక్ టక్ డిలీట్, టక్ టిక్ డిలీట్, అలా మన లైఫ్లో అవ్వదు. మెమరీస్ గుర్తు రాకుండా ఉండాలంటే ఏం చేయాలని అడిగితే దానికి చాలా వేస్ ఉన్నాయి. వాటిని తగ్గించవచ్చు, కానీ ఒకేసారి మర్చిపోలేం, ఒకేసారి డిలీట్ చేయలేం. మెమరీస్ అనేవి ఎవరికైనా గుర్తొస్తాయి. వాళ్ళు మీ గర్ల్ ఫ్రెండ్ అయినా, బాయ్ ఫ్రెండ్ అయినా, మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, మీ హస్బెండ్, వైఫ్, ఇలా ఎవరైనా. కానీ వాటిని ఎలా మేనేజ్ చేస్తున్నాం అన్నది మ్యాటర్. ఒకవేళ మీకు బ్రేకప్ అయితే మీకు మీరు రిమైండ్ చేసుకోండి, హీ ఈజ్ నాట్ ద రైట్ గాయ్ ఫర్ మీ, షీ వాజ్ నాట్ ద రైట్ గర్ల్ ఫర్ మీ. తను నాకు కరెక్ట్ పర్సన్ కాదు, నేను గుర్తు చేసుకోకూడదు. గుర్తు చేసుకోవడం వల్ల ఏం యూజ్ ఉంది? అండ్
ప్రెజెంట్ ఏదైతే నా లైఫ్ మంచిగా నడుస్తుందో నాకు అలానే కావాలి. ఒకవేళ నా లైఫ్ మంచి వేలో వెళ్తుంటే నేను ఎప్పుడో 2-3 years బ్యాక్ బ్రేక్ అయిన రిలేషన్షిప్ గురించి ఆలోచిస్తూ ఎంత బాగుండేవాళ్ళమో, ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళమో, వదిలేసి వెళ్ళిపోయింది, తను ఇలా చేసింది, అది చేసింది, తనకి వేరే ఎవరితోనో పెళ్ళి అవుతుందని బాధపడితే ఇప్పుడు ఏమవుతుంది? ఏమైనా యూజ్ ఉందా? వాటిని గుర్తు చేసుకుంటూ నా ప్రెజెంట్ లైఫ్ ఇంకా ఖరాబ్ అవుతుంది. తన వల్ల నా ప్రెజెంట్ లైఫ్ నరకంలా అనిపిస్తుంది. ఎస్ ఆర్ నో? సో మీకు మీరు రిమైండ్ చేసుకోండి, ఆ పర్సన్ నాకు కరెక్ట్ కాదు. ఒకవేళ కరెక్ట్ అయితే ఇలా వదిలేసి వెళ్ళిపోరు. దట్స్ ఇట్, ద వెరీ ఫస్ట్ థింగ్ ఫ్రెండ్స్. ఇదొక ఫ్యాక్ట్. అండ్ నెక్స్ట్ థింగ్, మనకి ఎవరైనా గుర్తొస్తే అది మర్చిపోవడానికి మనం సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. నేను తనకి అటాచ్ అయిపోయా, ఇంక ఉండలేకపోతున్నానని కొందరు డ్రింక్ చేయడం స్టార్ట్ చేస్తారు. వీడ్ కొట్టడం, సిగరెట్, ఇలా ఏదో ఒక మత్తులో ఉండడానికి హ్యాబిట్గా చేసుకుంటారు. కానీ దానివల్ల ఏమవుతుంది? వర్క్ చేస్తే ఫర్ ఏ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం మీకు చాలా మంచి ఫీలింగ్ వస్తుంది. యూ ఫీల్ వెరీ హ్యాపీ, చాలా మజా వస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ కొన్ని డేస్కి అవి డౌన్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. మజా రాదు, బాధ ఎక్కువ అవుతుంది, పెయిన్ పెరుగుతుంది, ప్రాబ్లమ్స్ ఇంక్రీజ్ అవుతాయి. సో పర్మనెంట్ సొల్యూషన్స్ మీద ఫోకస్ చేయండి ఫ్రెండ్స్. మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోండి, మిమ్మల్ని మీరు బెస్ట్ పర్సన్గా మార్చుకోండి. ఎప్పుడైనా ఎవరైనా గుర్తొచ్చి మీ మైండ్ని డిస్టర్బ్ చేస్తే, మీరు పిచ్చెక్కేలా చేస్తే అలోన్గా మాత్రం ఉండొద్దు గైస్. మీరు అలోన్గా ఉన్నప్పుడు, ఏం చేయకుండా ఖాళీగా ఉన్నప్పుడు పక్క వాళ్ళు గుర్తొస్తారు. వాళ్ళ గురించే కాదు, ప్రతి చిన్నది గుర్తొస్తుంది, ప్రతిదీ మీకు ప్రాబ్లంగానే కనిపిస్తుంది. మన థాట్ ప్రాసెస్ అంతా ఓవర్ థింకింగ్ ఎక్కువైపోతుంది. కానీ వాటిని మేనేజ్ చేయాలి, మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకోవాలి, ఇంకా ఎక్కువ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎప్పుడెప్పుడైతే వాళ్ళు మీకు గుర్తొచ్చిన ప్రతిసారి మిమ్మల్ని మీరు ఇంకా ఎక్కువ ఇంప్రూవ్ చేసుకోవాలి. అప్పటి వరకు ఇలా ఆలోచిస్తూ కూర్చోవద్దు. మీరు ఏదైనా అచీవ్ చేయాలనుకుంటే ఆ పని స్టార్ట్ చేయండి. పర్ఫెక్షన్ వెనక పడద్దు, జస్ట్ స్టార్ట్, అదే పర్ఫెక్ట్ అవుతుంది. ఎవ్వరూ పర్ఫెక్ట్ కాదు. సో ఎంజాయ్ ద ప్రాసెస్ని ఎంజాయ్ చేయండి, జర్నీని ఎంజాయ్ చేయండి. అండ్ కీప్ గోయింగ్ మై డియర్ ఫ్రెండ్. మీ హాబీస్ ఏవైతే ఉన్నాయో, మీకు ఏవైతే చేయడం ఇష్టమో, ఒకవేళ మీ ప్రెజెంట్ లైఫ్లో ఏది రైట్ వేలో వెళ్ళకపోతే కొంచెం స్లో రెస్ట్ తీసుకొని నీ హాబీస్ మీద ఫోకస్ చేయడం స్టార్ట్ చేయి. యూ విల్ ఫీల్ లైట్, యూ ఫీల్ హ్యాపీ. అనుకున్నంత కష్టమేం కాదు, అంత నార్మల్ అయింది, ఇంకా బెటర్ అయిందని ఖచ్చితంగా ఫీల్ అవుతారు. ఇప్పుడు మీకు ఏదైతే పెయిన్ అనిపిస్తుందో అది చాలా చిన్నదని ఫ్యూచర్లో మీరే రియలైజ్ అవుతారు. సో ఫాలో యువర్ డ్రీమ్స్, ఫాలో యువర్ హాబీస్. ఏదైనా మనసు పెట్టి చేయండి, ఫోకస్ పెట్టండి. మీకు బ్యాడ్ థాట్స్ వస్తే ఆ థాట్ నుంచి బయటికి రాలేకపోతే ఇంకెక్కువ ఆలోచించొద్దు. అసలు నా థాట్స్ని ఎలా కంట్రోల్ చేయాలి, వెళ్ళి యూట్యూబ్లో, గూగుల్లో సెర్చ్ చేయండి. డిప్రెషన్ నుంచి ఎలా బయటికి రావాలి, మెడిటేషన్ చేయండి, మంచి బుక్స్ చదవండి, అండ్ మోటివేషనల్ వీడియోస్ చూడండి. అండ్ అలానే మీ డేని బిజీగా ప్లాన్ చేసుకోండి. మీ కెరీర్కి యూజ్ అయ్యే స్కిల్స్ డెవలప్ చేసుకోండి. గైస్, ఎవరిని మర్చిపోవడానికి ట్రై చేయాల్సిన అవసరమే లేదు. మీకు వాళ్ళు గుర్తొస్తున్న టైంలో మీరు బిజీగా ఉండాలంటే ఏం చేయాలని ఆలోచించండి. ఈ ఫ్రీ టైంలో నేను ఏం చేస్తే నేను బెటర్ పర్సన్ అవుతానని ఆలోచించండి. మీ టోటల్ లైఫ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. అండ్ ఒకేసారి ఏది చేయొద్దు, స్లో అండ్ స్టడీగా వెళ్ళండి. ఓకే గైస్, సిచ్యువేషన్స్ బ్యాడ్ ఉంటాయి, దట్స్ ఎ ఫ్యాక్ట్. కానీ దాన్ని మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు, మీరు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, దట్స్ అప్ టు యూ మై డియర్ ఫ్రెండ్. సో గైస్, మీకు మీరు కొంచెం టైం ఇవ్వండి, స్లోగా మీ హ్యాబిట్స్ని చేంజ్ చేసుకోండి. జస్ట్ కొన్ని డేస్ అండ్ వీక్స్లోనే అంతా నార్మల్ అవుతుంది. నార్మల్ అయ్యాక మీరే వచ్చి కమెంట్ చేయాలి, హే వీడియో చూసాక నేను ఇది చేసా, అది చేసా, నా లైఫ్ని మార్చుకున్నాను. ఓకే, మీ కామెంట్స్ చూసి మిగతా వాళ్ళు కూడా మోటివేట్ అవ్వాలి. మీరు ఈ వీడియోకి లైక్ చెయ్యకపోయినా పర్లే, మీ ఫ్రెండ్స్లో జస్ట్ ఒక్కరికి షేర్ చేయండి. ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి జస్ట్ ఒక్కరికి షేర్ చేయండి. అండ్ ఇలాంటి వాల్యుబుల్ కంటెంట్ ఇంకా చూడాలనుకుంటే లేట్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.